చేతి మాసాల వైపు వెళ్తున్నావు? మా అన్నయ్య కోసమేనా? మీ అన్నయ్య ఏమన్నా కృష్ణ పరమాత్ముడా రోజు వెళ్ళి దర్శనం చేసుకురావడానికి? మరి ఇలా ఇటెక్కడికి వెళ్తున్నావు? మీ అన్న చెల్లిని ఏమైనా దాన్ని కాంట్రాక్ట్ తీసుకున్నారా? అమ్మా తప్పైపోయింది, క్షమించు. క్షమించాలి కానీ ఆ కేరళ ఉంది గాలి ఉంటావా? మేము అక్కర్లేదు, మేము వండుకున్నాం. కాబట్టి చూడు అసలే గాలి తీసుకుని పొలంలో చూస్తున్నారేంటి? వండుకోవడానికి నువ్వు ఏ భోజనానికి వెళ్తున్నావో నాకు బాగా తెలుసులే. మా అన్నయ్య మాత్రం నువ్వు చేసిన గాలు తిండు తిండా. అలాగా ఎందుకు తింటూ నేను చూస్తాను. తినిపించడమే కాదు నేను తెచ్చిన గారులే చాలా బాగున్నాయని మీ అన్నయ్య చేత అనిపిస్తాను. పంద్యం ఇది ఆ గారు. వస్తే ఏం చేస్తావు? ఏం చేస్తానా? పూలు పెట్టుకోవడానికి వీలు లేకుండా నేను జర కోసేస్తాను. అరే ఏదో పెద్ద ఆవిడ అడిగింది కదా బాగుంటుందని నీ కోసం మీ అమ్మగారు చేసిన గాను తీసుకొచ్చాను. నువ్వేమో అది కోస్తాను ఇది కోస్తాను అంటున్నావు. సరే పో. అగారు మా అమ్మంత ప్రేమగా పంపిస్తే తిరిగి తీసుకెళ్తావా? నేనేమనలేదు. నేను పెడతాను. సరే మంచి ఆకలి మీద ఉన్నాను రాని. నీ గారెలు అంటే చాలా ఇష్టం? గారులే కాదు మా అమ్ముడు నేను ఏమైనా సరే ఇష్టమే. ఒక చేతి మహత్యం అనుకో. మా అమ్ముడి గారు ఎంత రుచిగా ఉన్నాయో చూసా, నువ్వు కూడా తిను. ఎందుకలా అవుతావు? ఇప్పుడు తినేది మీ అమ్మగారు చేసిన గారు. ఏం చేసింది ఇంకో మీ అమ్మగారు చేసిన గారు. అదే ఏమిట్రా మాదిరిగా ఉన్నాయనుకున్నాను. ఇదన్నమాట అసలు కథ. గారు ఎమ్మ రుచిగా ఉన్నాయి. నూనె ఉన్నాయి ఎందుకు? చెప్పలేదంటే ఈ గాలిలాగా నేను కూడా నవ్వి పారేస్తాను. చూసావు తెలిసి పందేలా నేనే గెలిచాను. అందేవా? అవునన్నయ్య తను చేసిన గారెలే బాగున్నాయని నీకు అనిపిస్తానని నాకు పందెం రాసింది. ఇప్పుడు నువ్వేమో ఆరు ఆరు మంది తింటూ తెగ వచ్చేసుకుంటున్నావు. అయితే ఈ గారెలు ఈ మహాతను చేసినవి.